శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం ఉన్నటువంటి కాల పరిస్థితులకు అనుగుణంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ 5 విషయాల గురించి తెలిస్తే ఎవరైనా సరే మతిపోవాల్సిందే. బ్రహ్మంగారి కాలజ్ఞానం తెలియనటువంటి తెలుగువారు ఎవ్వరూ ఉండరు అంటే అది అతిశయోక్తి అవుతుందేమో. ఏమీ ఆశ్చర్యం అవసరం లేనటువంటి ఒక విషయాన్ని తెలియజేయబోతూ ఉన్నాను. విచిత్రం అని అనిపించినా కానీ వెంటనే గుర్తొచ్చేది ఒక్కటే. ఆయన చెప్పిన భవిష్యత్తు కానీ ప్రశ్న ఏంటంటే, నిజంగా అన్నీ ఆయన చెప్పినట్టే జరుగుతున్నాయా? అసలు ఆ జ్ఞానంలో ఏం రాసి ఉంది? అందులో ఎన్ని నిజమయ్యాయి, ఇంకెన్ని జరగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క జననం నుండి సమాధి వరకు ప్రజల కోసం ఆయన చేసినటువంటి సేవల నుండి రాసిన కాలజ్ఞానం వరకు కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్ళి తెలుసుకోవచ్చు. 1608వ సంవత్సరంలో సరస్వతీ నదీ తీరంలోని బ్రహ్మానందపురం దగ్గర విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందిన పరిపూర్ణ ఆచార్యుల వారికి శ్రీమతి ప్రకృతాంబలకు జన్మించారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. తల్లిదండ్రులు మరణించటంతో బాలబ్రహ్మను ముని ఆశ్రమంలో పెరిగారు. అయితే కర్ణాటకలోని అగ్నిమఠానికి అధిపతి అయినటువంటి వీరభోజమాచార్యులు శ్రీమతి వీరపాపమాంబ దంపతులు కాశీయాత్రకు బయలుదేరుతారు. అప్పుడు 3 సంవత్సరాల వయసున్న బ్రహ్మంగారిని ఆశ్రమం వద్ద చూసి పరమేశ్వరుడి ఆశీర్వాదంగా భావించి ఆయనను దత్తత తీసుకుంటారు. ఆ ఇరువురు ఆయనకి వీరబ్రహ్మయ్య అని నామకరణం చేశారు. ఆయన బ్రహ్మంగారి తేజస్సు, కాల అతీత భావనలను చూసి ఆధ్యాత్మిక విద్యలను బోధిస్తాడు. ఆపై వీరబ్రహ్మేంద్ర స్వామి తన 11వ ఏటనే కాళికాంబ సప్తస్థితిని రచిస్తారు. ఆయనకు 13 సంవత్సరాల వయసున్నప్పుడు పెంచిన తండ్రి కూడా కాలం చేస్తారు. మరణించటంతో మొట్టమొదటిసారిగా ఆయన తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలు పెట్టాలి అని తలచి తల్లిని అడగగా అందరి తల్లులలాగానే ఆమె కూడా వద్దు అని చెబుతుంది. కానీ బ్రహ్మంగారు, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను మీ ఇంటికి మీ ముందుంటానమ్మా అని చెప్పి అమ్మకి సృష్టి రహస్యాలను, కాలజ్ఞానాన్ని కూడా బోధించి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అలా దేశయాటన చేస్తూ ప్రజలకు జ్ఞాన బోధన చేసేవారు. ఇప్పుడు బ్రహ్మంగారి ప్రయాణంతో పాటు కాలజ్ఞానంలో రాసిన విషయాలను గురించి కూడా చూద్దాం. ముందుగా అయితే తెల్లవాళ్ళు అనగా బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలిస్తూ ఉన్నటువంటి రోజులలో వీళ్ళు మన దేశాన్ని ఎన్ని సంవత్సరాలు పాలించారో మీకు తెలిసినదే. నెంబర్ 2, అమ్మ దాదాపు 16 సంవత్సరాల పాటు రాజ్యమేలుతుంది అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల 300 రోజులు అంటే 5 రోజులు తక్కువ 16 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించారు. నెంబర్ 3, తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతాయి, రంగులు చూసి ప్రజలు మోసపోతారు అంటే యాక్టర్సు పాలిటిక్స్లోకి వస్తారు అని ఆయన చెప్పినట్టుగానే ఆ రోజులలోనే ఎన్టీఆర్ గారు, మనకి ఎంజీఆర్ గారు, నేటికి ఉన్నటువంటి యాక్టర్స్ గురించి చాలామందికి తెలుసు. వారందరూ కూడా ఎలా రాజ్యం ఏలుతున్నారు అనేది కూడా మనం ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మన కళ్ళతో చూస్తున్నటువంటి కొన్ని నిజాలు మన ముందే కనబడుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పినట్టుగా జరుగుతుంది అనటానికి ఇది ఒక సందేశం. 4 వచ్చేసి మహమ్మదీయులకు వైరం వచ్చి 7 ఏళ్ల కాలం రగిలేను అంటే ముస్లిం వర్గాల మధ్య శత్రుత్వం ఏర్పడి ఆ యుద్ధ వాతావరణం 7 సంవత్సరాల పాటు కొనసాగుతుంది అని దానికి అర్థమన్నమాట. 1980 నుండి 1987 వరకు గల్ఫ్లో ఇరాన్, ఇరాక్ దేశాల మధ్య జరిగిన యుద్ధమే ఆధారాలు. నవంబర్ 5 శనిగ్రహం మిథున రాశిలోనికి వచ్చినప్పుడు అనేక మంది చచ్చిపోతారు, రక్తం ఏరులై పారుతుంది.
అని చెప్పారు. అయితే 1913, 1943, 1973, 2003 ఈ సంవత్సరాలలో శనిగ్రహం మిథునంలోకి వచ్చింది. అయితే అప్పుడే 1913లోనే మనకి వరల్డ్ వార్ ప్రస్తావన జరిగింది. ఆ సమయంలోనే దేశాల మధ్య గొడవలు పెరిగి 1914లో యుద్ధం మొదలై దాదాపు 3,30,00,000 మంది మరణించారు. ఇక 1943లో అంటే వరల్డ్ వార్ 2లో యుద్ధం మధ్యలో ఉన్నప్పుడు 7 కోట్ల మందికి పైగా చనిపోయారు. ఇలా 1973లో వియత్నాం యుద్ధం ముగింపు వరకు చేరుకుంది. తరువాత 2003లో ఇరాక్లో యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో చాలామంది అంటే దాదాపుగా 2,30,00,000 మంది మరణించారు. బ్రహ్మంగారు చెప్పిన కోట్ల మంది ప్రాణ నష్టం, రక్తపాతం సూచన ఇవే అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 6వది ఈశాన్యమున విషగాలి పుట్టి కొందరు చచ్చిపోతారు. అంటే మనకి డిసెంబర్ 3న తేదీన భోపాల్లో నగరాన విషగాలి ఫ్యాక్టరీ నుండి లీక్ అయ్యి వేల మంది మరణించారు. నవంబర్ 7న సూర్యుడు గడగడ వణికేను. 1980లో అంటే మరొకటి 7వది 1980లో ఫిబ్రవరి 16న తేదీన సంపూర్ణ సూర్యగ్రహణంలో సూర్యుడు 14 సెకండ్ల పాటు వణికినట్లుగా మనకి కోణార్క్ సూర్య దేవాలయం వారు రికార్డు చూపించారన్నమాట. ఈ తేదీన జరిగినవన్నీ చెప్పుకోవచ్చు. 8వది పెద్ద పెద్ద బండరాళ్ళు పడి కొన్ని లక్షల మంది చనిపోతారు. మిగిలిన ఆ కొంతమందికి జనాలు కూడా తిండి లేక శవాలను తినటానికి వచ్చిన కాకులను, గ్రద్దలను తిని మతి తప్పి అరుస్తూ బ్రతుకుతారట. కాలజ్ఞానం నెంబర్ 9. కృష్ణా నది, గోదావరి మధ్యల పశువులు, మృగాలు, మనుషులు అతిగా చచ్చిపోతారు. ఇది కూడా జరిగింది. 1977వ సంవత్సరంలో నవంబర్ 19న వచ్చిన ఉప్పెనలో అనేక ప్రాణాలు పోయాయి. నవంబర్ 10 వేప చెట్టుకు అమృతం కారేను. అంటే తెలుగు రాష్ట్రాలైనటువంటి గుంటూరు జిల్లా సొలస గ్రామంలో, అలాగే కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హిందూ కళాశాలంలోను ఇంకా చాలా ప్రదేశాల్లో కూడా ఇది జరిగింది. సైంటిస్టులకు ఇచ్చిన వివరణ ఏమిటంటే బ్యాక్టీరియల్ కారణంగా నీరు నిల్వ ఉంచుకోవటం వల్ల ఇలా జరిగాయి అని చెబుతారు. ఏది ఏమైనా కాలజ్ఞానంలో రాసిన ప్రకారమే మనకి జరుగుతూ ఉన్నాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక 11 మంచినీటి దీపాలు తేజమై వెలిగేను. అంటే కరెంటు, ప్రస్తుతం మనం వాడే కరెంటు అంతా నీటితోనే తయారవుతుంది. ఇంకా 12 ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయి. అంటే ఇప్పుడు మనం వాడే కార్, బైక్స్ ఇట్లా ఆకాశాన ఎగిరేటువంటి పక్షి వాహనదారులు కూడా కూలి అనేకులు బడిసిరి. అంటే ఆకాశంలో విమానాల ప్రమాదాలు జరిగి ప్రజలు చనిపోతారు అని అర్థం. ఇప్పటికీ లెక్కలేనన్ని జరిగాయని చెప్పుకోవచ్చు. నవంబర్ 13 మనుషులతో మాయాశక్తి మాట్లాడేను, మనుషులు లేకుండా మాటలు వినిపించేను. అంటే ఫోన్లు, రేడియోలు, టీవీలు అని సూర్యుని మహిమలు జనులకు కనిపించేను. అంటే శాస్త్రవేత్తల ప్రయోగాల ద్వారా శాటిలైట్లను ఆకాశంలోనికి పంపి సోలార్ సిస్టమ్ని కనిపెడతారు. ఆల్రెడీ సూర్యుడి ఎండతో ఎన్నో వెకేషన్స్ ఇలా చాలా కూడా చేస్తూ ఉన్నారు కదా. ఇలాంటివి మరికొన్ని కనిపెడతారు కూడా. నవంబర్ 15 నవనాగరికత పెరిగేను, భారతీయుల పరిధర్మాన్ని ఆచరించి స్వధర్మాన్ని వదిలేయరు అని. అంటే మన ఇండియన్స్ ఫారెన్ కల్చర్స్కి ఫాలో అవుతూ ఉంటారట. పోను పోను మన సాంప్రదాయాలు, ఆచారాలు ఏవి కూడా కనిపించవు. అవని బ్రహ్మంగారి మాట. పసిబాలుర నుండి పండు వృద్ధుల వరకు పరువులు నోట కరుచుకొని పీల్చేరు. అంటే ధూమపానం, సిగరెట్స్, డ్రగ్స్ ఎక్కువ అవుతాయని, అప్పటికే చాలామంది ఇలాంటి వ్యసనాలకు బాగా అలవాటు పడ్డారు అని. నవంబర్ 16 చావు పుట్టుకలు వస్తాయి కానీ వాటిని మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేరు. మనకి ఎన్ని జబ్బులున్నా వాటన్నింటి కోసం ఎన్నో మిషన్స్ ఉన్నాయి కానీ ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చావు పుట్టుకలదైన రహస్యాన్ని చెప్పలేకపోయారు. 17 ఒకరి సొమ్ము మరొకరు అపహరించురు, ఇచ్చిన సొమ్మును దిగమింగేరు, దొంగ ప్రమాణాలు చేస్తారు, మోసాలు పెరిగిపోతాయి. ఇది ప్రస్తుత కాలంలో అలవోకగా జరిగిపోతూ ఉంది. 18 అడవి మృగాలు గ్రామాలలో సంచరించెను,
నిజానికి మనం అడవులను నరికివేయటం వలన ఇప్పటికే చాలా మృగాలు ఇళ్లల్లోనికి వచ్చేస్తూ ఉన్నాయని ఈరోజు న్యూస్లో చూస్తూనే ఉంటాం. పాడి పంటలు తరిగిపోయెను, పైరుకు తెగుళ్ళు, రైతుకు దిగుళ్ళు అధికమవుతాయి. ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా. పండిన వాటికి ధనం రాక అతివృష్టితో అనావృష్టితో రైతులు కష్టాలు పడి నాశనమవుతూ ఉన్నారని. 19 అధిక నిద్ర అధిక ఆహారము కలిగి జనులు సోమరిపోతులై భోగాలాసలతో పెరిగెను, రోగ భయంబులు కలిగెను. అంటే ప్రజలు అన్నింటికీ మిషన్స్ వచ్చాయి కదా, అన్ని సుఖాలకు అలవాటు పడి శారీరకంగా శ్రమించకుండా సోమరిగా ఉండటం అన్నమాట. వాటి వల్ల ఓవర్ వెయిట్, ఆయాసం పెరిగి అరచేతులలో పుండ్లు, మోకాళ్లలో మంటలు పుట్టి పీకలు వాచి నడవలేక అరచి ఇబ్బంది పడతారట. ఇక ఇప్పుడు ఫ్యూచర్లో జరగబోయే ప్రెడిక్షన్స్ గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాము. ఇందాక చెప్పినట్టు ఇల్లు విడిచి దేశయాటకు బయలుదేరిన బ్రహ్మంగారు ఈ వ్యాఖ్యలను గ్రంథంలో రూపొందించారని, పొందుపరిచారని నిర్ణయించుకుంటారు. ఇలా వెళుతూ రాత్రి కావటంతో ఒక ఇంటి అరుగుపైన పడుకుంటారు. అయితే ఆ ఇంటి యజమానురాలు అచ్చమాంబ ఆమె ప్రొద్దున్నే బ్రహ్మంగారిని లేపి మాట్లాడి ఆయన ఏదైనా పని ఉంటే ఇవ్వమని అడుగుతారు. అప్పుడు అచ్చమాంబ ఆవులను కాసే పని ఉంది, అప్పగిస్తానని బ్రహ్మంగారితో అంటే సరే అంటారు. గోవులను రాచకొండ అనే ప్రాంతానికి తీసుకువెళ్ళేవారు. అవి మేసే సమయంలో పక్కన ఉన్న గుహలో కూర్చొని కాలజ్ఞానం రాయటం మొదలు పెడతారు మన గురువుగారు. అయితే గోవులు ఎటూ పోకుండా అక్కడే మేసేలా తన మంత్రశక్తితో ఒక వలయాన్ని ఏర్పాటు చేసి వాటికి రక్షణ కల్పిస్తారు. అయితే ఒకరోజు అచ్చమాంబ బ్రహ్మంగారిని అనుసరిస్తూ వెళుతుంది. పరిధి దాటకుండా మేత మేస్తున్న గోవుల ప్రవర్తనను చూసి ఆశ్చర్యంతో గుహలోనికి వెళ్ళి చూడగా బ్రహ్మంగారు ఏకాగ్రతగా తాళపత్ర గ్రంథాలను రాసుకుంటూ ఉంటారు. ఆయన ఒక సాధారణ మనిషి కాదు, మహాజ్ఞాని అని అర్థమవుతుంది. అచ్చమాంబ బాధతో మీరు మహాజ్ఞాని అని తెలియక మీతో సేవ చేయించుకున్నాను, నన్ను క్షమించండి అని వేడుకుంటుంది. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఆమెను తన శిష్యురాలిగా స్వీకరిస్తారు. ఆ తరువాత యాగంటిలో అచ్చమాంబకు జ్ఞానబోధ చేస్తారు. మీరు ఎప్పుడైనా యాగంటికి వెళితే అక్కడ ఉన్న గుహలను తప్పకుండా చూడండి. అక్కడే బ్రహ్మంగారు కూర్చొని కాలజ్ఞానాన్ని రాశారు. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం అనే గ్రంథంలో దాదాపు 14,000 సంఘటనల గురించి భవిష్యవాణిగా చెప్పారు కూడా. అయితే అన్నింటినీ ఇప్పటి వరకు ఎవరు కూడా డీకోడ్ చేయలేకపోయారు. అంటే అవి సాధారణ ప్రజలకి అర్థం కాలేదు. ఇప్పుడు అచ్చమాంబకి చెప్పిన కాలజ్ఞాన బోధనల గురించి మనం తెలుసుకుందాం. నెంబర్ 1, ధర్మ అధర్మములను తప్పి తల్లిదండ్రులు స్త్రీలను విక్రయించేరి, అంటే అమ్మాయిని డబ్బులిచ్చి కొనుక్కోవటం. ఇది కన్యాశుల్కం అంటే కట్నం ద్వారా రుజువైంది. నెంబర్ 2, వావి వరసలు లేకుండా కొడుకులు తల్లిదండ్రులు బిడ్డలను, భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటారు. ఈ కాలంలో ఈ వార్తలు లేని న్యూస్లు మనం చూడలేకపోతూ ఉన్నాం. నెంబర్ 3, వేశ్యల వల్ల చాలామంది ప్రజలు భయంకరమైన వ్యాధులకు గురవుతారు. ఇది ఆల్రెడీ జరుగుతూ ఉన్నది. ఈ రోగం ఏంటో కూడా మీకు తెలుసు. నెంబర్ 4, స్త్రీల రాచరికములు చేసేరు. పూర్వకాలంలో రచ్చబండ లేదా రాజ్యసభ స్థానాల్లో పురుషులు మాత్రమే ఉండేవాళ్ళు. కానీ కలియుగంలో స్త్రీలు ఆధిపత్యం వహిస్తారని ఉద్యోగ వ్యాపారాల రంగాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో ఎక్కడ చూసినా కూడా ఆడవారి పాలన ఉంటుందని ఆ రోజులలోనే మనకి బ్రహ్మంగారు ఈ కాలజ్ఞానం ద్వారా వివరించడం అనేది జరిగింది. ప్రస్తుతం అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క దానిలో అంటే ప్రతి ఒక్క ఆఫీసుల్లో ఆడవారైతే ఉద్యోగాలు అనేటువంటిది చేస్తూ ఉన్నారు కూడా. ఇది అందరికీ తెలిసినదే. నెంబర్ 5, ఒకరి భార్యను మరొకరు మోహిస్తారు. స్త్రీ పురుషులు కామపీడితులు అవుతారు. ఈ రోజులలో ఎన్ని చూస్తూ ఉన్నామో మనకే తెలుసు. ముండమోపులంతా ముత్తైదువులై పునర్వివాహాలు జరిగిను. వయసుతో సంబంధం లేకుండా ఒకే రక్త సంబంధీకులు, కులాంతర వివాహాలు, వేశ్య వివాహాలు ఎక్కువైపోతాయి. నెంబర్ 6, శాంతమూర్తులకు కూడా కోపం వస్తుంది. సాత్వికులు తమ సహజ ధర్మాన్ని, వేద విద్యలను, ఆచారాలను వదిలేస్తారు. పంచమ జాతి వారు పంచమాలను పట్టి తిరిగేస్తారు, వేదములు పఠించేరు. అయితే బ్రాహ్మణులకు ఒకప్పుడు పూజలతో పాటు చదువు కూడా నేర్పించేవారు. కానీ ఇప్పుడు
బీఎస్బీ, బీకామ్, ఎంకామ్ చదువుతో సంబంధం లేకుండా స్కూల్స్లో, కాలేజీస్లో చదువు వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు కూడా చదువు నేర్పిస్తున్నారు. బ్రాహ్మణులు లేకుండా శుభకార్యాలు జరుగుతాయి. వీధికి ఒక దొంగ బాబా పుట్టుకొచ్చి పంచాంగం చెప్తారట. నెంబర్ 7 దేవాలయాలను పాపాత్ములు విశ్వనాశనం చేస్తారు. అంతేకాకుండా ఎన్నో విగ్రహాలను దొంగలిస్తారట. తిరుపతి వెంకటేశ్వరుని దేవాలయంలో అనేకసార్లు దొంగలు పడతారు. ఇలా కాలజ్ఞానం చెబుతూ బ్రహ్మంగారు ఒక పల్లెకు చేరుకుంటారు. అక్కడుండే షేక్ సయ్యద్ అనే వ్యక్తికి జ్ఞానబోధ కలిగి తన పేరుని సిద్ధయ్య అని మార్చుకొని బ్రహ్మంగారి సేవ చేసేవాడు. కులమత భేదాలు లేవని బ్రహ్మంగారు అతనిని శిష్యునిగా అంగీకరించి హితబోధలు చేసేవారు. అంతేకాకుండా ఎన్నో కాలజ్ఞాన విషయాలను కూడా వివరిస్తారు. అందుకే ఇప్పటికీ కూడా బ్రహ్మంగారి లాంటి గురువు లేరని, సిద్ధయ్య లాంటి శిష్యుడు లేరు అని అంటూ ఉంటారు. అయితే అదే గ్రామంలో శివకోటయ్య అనే వ్యక్తికి గోవిందమ్మ అనే కూతురు ఉండేది. ఆమెకు దైవభక్తి చాలా ఎక్కువ. తండ్రి ఎన్ని సంబంధాలు తెచ్చినా కూడా తిరస్కరించేది. అయితే వీరబ్రహ్మేంద్ర స్వామిని చూసిన వెంటనే ఆమె తన కలలో కనిపించి దైవాంశ సంభూతుడు బ్రహ్మంగారేనని తండ్రికి చెప్పి వివాహ ప్రస్తావన తీసుకువస్తుంది. శివకోటయ్య తన కూతురి పెళ్లి చేసుకోమని బ్రహ్మంగారిని అడుగగా ఆయన మొదట తిరస్కరించిన గోవిందమ్మ భక్తిని చూసి ఆమె జన్మ రహస్యాన్ని గుర్తించి ఆమె కోరిక మేరకు పెళ్లికి అంగీకరిస్తారు. అయితే బ్రహ్మంగారు గోవిందమ్మను వివాహం చేసుకునే ముందే ఇలా చెప్తారు. గోవిందమ్మ, మొదట నేను చెప్పే కాలజ్ఞానాన్ని విన్న తరువాత వివాహంపై తుది నిర్ణయం తీసుకో. కలియుగంలో 1993వ సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి రోజున నేను జీవసమాధి అవుతాను. ఆ తరువాత నుండి వచ్చే 16 చక్రాల పిదప విశ్వవసనామ సంవత్సరంలో వీరభోగ వసంతరాయు